తెలంగాణ కేబినెట్ సమావేశం కాసేపట్లో సెక్రటేరియట్లో ప్రారంభం కానుంది. లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీల అమలుపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మహిళలకు వడ్డీ లేని రుణ పథకాన్ని పునఃప్రారంభించడంపై చర్చించనుంది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ లో భారీ మహిళా సదస్సును నిర్వహిస్తోంది సర్కార్. కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి నిధుల కేటాయింపుతో పాటు ఇతర నిర్ణయాలు తీసుకోనుంది. కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్, సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణంలో అయినా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది కాబట్టి అంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. అందులో భాగంగా ఈరోజు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా రేవంత్ సర్కార్ ఏర్పడి ఈ నెల 17తో మొత్తం 100 రోజులు పూర్తవుతుంది. 100 రోజుల్లో 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పి గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చారు కాబట్టి ఇప్పటికే చాలా వరకు అయితే 4 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేస్తుంది. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ 10 లక్షల పథకం కావచ్చు, లేకపోతే దాంతోపాటు 500కు గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల గృహ విద్యుత్కు ఉచితంగా ఇవ్వడం కావచ్చు. ఇటువంటి పథకాలను ఇప్పటికే ప్రారంభించిన ప్రభుత్వం మొన్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంభించింది. ఇక ఈ స్వయం సహాయక బృందాలపై దృష్టి సారించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేస్తుందని చెప్పవచ్చు. అందులో భాగంగా మహిళా సాధికారకు సంబంధించిన కొత్త పథకాలను ప్రారంభించే ఆలోచనలో ఉంది. అయితే గతం నుంచి కూడా స్వయం సహాయక బృందాల సంఘాలకు సంబంధించిన వడ్డీ లేని రుణాలు చాలా రోజులుగా ఇవ్వట్లేదు కాబట్టి ఆ పథకాన్ని పునఃప్రారంభించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు. స్వయం సహాయక బృందాలకు పూర్తి స్థాయిలో వడ్డీ లేని రుణాలను అందించడంతో పాటు స్వయం సహాయక బృందాల మహిళలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున జీవిత బీమాను కూడా అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ సమావేశం తర్వాత పరేడ్ గ్రౌండ్లో 4:30కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న సమావేశానికి స్వయం సహాయక సంఘాల యొక్క సమ్మేళనం జరగబోతుంది. దాదాపు 1,00,000 మంది ఈ సమ్మేళనం హాజరు కాబోతున్నారు. ఇందులోనే ఈ యొక్క వడ్డీ లేని రుణాలకు సంబంధించిన పథకం కావచ్చు, లేకపోతే ఆ తర్వాత ఒక్కొక్కరికి 5 లక్షల జీవిత బీమా పథకం కావచ్చు, ఈ రెండింటికి సంబంధించిన అనౌన్స్మెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. దాంతోపాటు 6 గ్యారంటీలో మరో గ్యారంటీ మహిళలకు ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం. దీనికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి ఈ గ్యారంటీని కూడా లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు ముందే దీన్ని కూడా ప్రకటించినట్లు, దీన్ని కూడా ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా మెజార్టీ లోక్సభ స్థానాలు గెలుచుకోవచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ 2,500 పథకాన్ని ఇప్పటికిప్పుడు ప్రారంభిస్తే మాత్రం ప్రభుత్వంపై కొంత ఆర్థిక భారం పడే అవకాశం ఉందని చెప్పి కూడా కొంత ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు కేబినెట్లో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక దాంతోపాటు గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. గతంలోనే ప్రొఫెసర్ కోదండరాం, ఆమీర్ అలీ ఖాన్ ఇద్దరిని కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారు. అయితే హైకోర్టుకు గత ప్రభుత్వం నామినేట్ చేసిన కుర్రా సత్యనారాయణ దాసోత్సవం హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యం హైకోర్టు వాళ్ళిద్దరి పేర్లను మరోసారి పరిశీలించాలని చెప్పి ప్రభుత్వానికి గవర్నర్కు సూచించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ హైకోర్టు ఆర్డర్స్ నేపథ్యంలో మరోసారి ఈరోజు మళ్ళీ కోదండరాం, ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఇద్దరు పేర్లను మరోసారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల డిఏ చెల్లింపులు కావచ్చు, లేకపోతే 2008 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు కావచ్చు, ఇటువంటి చాలా అంశాలపై ఈరోజు జరిగే సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే కర్ణాకర్, 6 గ్యారంటీలకు సంబంధించి 100 డేస్ అనేది టార్గెట్గా ఉంది. అందులో ముఖ్యమైనది మహిళలకు ప్రతి నెల 2,500. దానిపైన ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అట్ ద సేమ్ టైం ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు ఏంటి, వాటిపైన కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే 100 రోజుల్లో ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని చెప్పి గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, లేకపోతే 500కే సిలిండర్ కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వైద్యం కావచ్చు, లేదంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఈ పథకాలను ఇప్పటికే ప్రారంభించారు. అందులో మరో కీలకమైనది మహిళలకు ఒక్కొక్కరికి ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీగా ఉంది. కాబట్టి ఆ గ్యారెంటీని కూడా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రకటిస్తే బాగుంటుంది, అమలు చేస్తే బాగుంటుంది. మహిళా ఓటర్లను పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైపు తిప్పుకోవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలంతా భావిస్తున్న పరిస్థితికి. అయితే ఇప్పటికిప్పుడు ఆ పథకాన్ని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ 6 గ్యారెంటీల పథకాలు అమలు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వాన్ని నడిపేందుకు పూర్తి స్థాయిలో ఆర్థిక భారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ పథకాన్ని కూడా ప్రారంభిస్తే మరింత ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈరోజు కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించిన తర్వాత ఇప్పటికిప్పుడు ప్రారంభించాలా, లోక్సభ ఎన్నికల తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించాలన్నపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. థాంక్యూ కర్ణాకర్ ఫర్ ద అప్డేట్స్.